ఓపెన్ గంగనం స్టైల్. ఒకప్పుడు సోమాలియా, హైతీ లాంటి దేశాల కంటే దారుణమైన పేదరికంలో ఉన్న ఒక దేశం గురించి ఒక్కసారి ఊహించండి. యుద్ధాలతో పూర్తిగా నాశనం అయిపోయి కనీసం తినడానికి తిండి కూడా దొరకని దీనస్థితి నుంచి ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద కల్చరల్ సూపర్ పవర్గా ఎలా ఎదిగింది? అవును, మీరు ఊహించింది కరెక్టే. నేను దక్షిణ కొరియా గురించే మాట్లాడుతున్నాను. ఈ రోజు ఎక్కడ చూసినా స్క్విడ్ గేమ్ లాంటి వెబ్ సిరీస్ క్రేజ్, BTS, బ్లాక్ పింక్ లాంటి కొరియన్ బ్యాండ్స్ కళ్ళు చెదిరే పాటలు, ఆఖరికి ఆస్కార్ అవార్డును సైతం కొల్లగొట్టిన పారాసైట్ లాంటి సినిమాలు. అసలు ఒకప్పుడు ఏమీ లేని ఆ దేశం ఈరోజు ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి ఎలా తెచ్చుకుంది? ఇది కేవలం అదృష్టమా, లేక దీని వెనుక వాళ్ళ ప్రభుత్వం వేసిన ఒక మైండ్ బ్లోయింగ్ మాస్టర్ ప్లాన్ ఉందా? ఒకసారి గతాన్ని చూద్దాం. 1945 ఆగస్టు 15న జపాన్ పాలన నుంచి కొరియాకు స్వాతంత్ర్యం వచ్చింది. కానీ వాళ్ళ కష్టాలు అక్కడితో తీరలేదు. 1950లో ఉత్తర కొరియాతో జరిగిన భయంకరమైన యుద్ధం ఆ దేశాన్ని పూర్తిగా నాశనం చేసింది. ఆ టైంలో దక్షిణ కొరియా ప్రపంచంలోనే అత్యంత దరిద్రమైన దేశంగా మారిపోయింది. ఎంతలా అంటే ఆనాటి సోమాలియా, హైతీ లాంటి దేశాల కంటే దారుణమైన పరిస్థితిలోకి పడిపోయింది. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు లేకుండా ప్రజలు అల్లాడిపోయారు. దీనికి తోడు దశాబ్దాల పాటు సాగిన నియంతృత్వ పాలన వాళ్ళను మరింత అణగదొక్కింది. ఎంత దారుణం అంటే వాళ్ళు తమకు నచ్చిన సినిమాలు తీయకూడదు, నచ్చిన పాటలు వినకూడదు. 1962లో కఠినమైన చట్టం తెచ్చి ప్రభుత్వం ఒప్పుకున్న కథలతోనే సినిమాలు తీయాలనే రూల్ పెట్టారు. సమాజంలోని నిజమైన సమస్యల మీద సినిమాలు తీయడం పూర్తిగా నిషేధించారు. అంతేనా, విదేశీ పాటలపై కూడా బ్యాన్ విధించారు. మోరల్ స్టాండర్డ్స్ లేవని చెప్పి దాదాపు 260కి పైగా పాటలను బ్లాక్ లిస్ట్లో పెట్టేశారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రజలకు కనీస భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా చేశారు. ఇలాంటి కటిక చీకటి రోజుల నుంచి, స్వేచ్ఛ లేని దుర్భరమైన బానిసత్వం నుంచి ఆ దేశం అసలు ఎలా బయటపడింది అని మీకు అనిపిస్తోంది కదూ? ఒక దేశం పేదరికం, నియంతృత్వం, యుద్ధం లాంటి ఇన్ని కష్టాలను దాటి ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎలా ఎదిగిందో తెలుసుకుంటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. వాళ్ళ బాధలు వింటుంటే గుండె బరువెక్కుతుంది. అలాంటి దారుణమైన పరిస్థితుల నుండి వీళ్ళు తమ దేశాన్ని ఎలా కాపాడుకున్నారో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజంగా ఆ చరిత్ర మొత్తం వింటే ఒక సంచలనం. కానీ అసలు మలుపు 1997లో ఎదురైంది. మీకు తెలుసా? అప్పటికీ కాస్త కుదుట పడుతున్న దక్షిణ కొరియాకి ఒక ఊహించని పెద్ద దెబ్బ తగిలింది. అదే ఆసియా ఆర్థిక సంక్షోభం, ఏషియన్ ఫైనాన్షియల్ క్రైసిస్. ఒక్కసారిగా ఆ దేశం మొత్తం ఆర్థికంగా కుప్పకూలిపోయింది. పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే ఆఖరికి ఆ దేశాన్ని రక్షించడానికి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF రంగంలోకి దిగాల్సి వచ్చింది. కానీ IMF వాళ్ళు ఊరికే సాయం చేస్తారా చెప్పండి? ఎన్నో కఠినమైన షరతులు పెట్టారు. దేశంలో ఉన్న పెద్ద పెద్ద కుటుంబాల వ్యాపార సామ్రాజ్యాలైన చెబోల్స్ చేసిన తప్పులు, అవినీతి వల్లే ఈ ఆర్థిక పరిస్థితి వచ్చిందని IMF వాళ్ళు తేల్చి చెప్పారు. ఆ షరతులకు తలగొడం, వాళ్ళ ముందు చేతులు కట్టుకొని నిలబడటం కొరియన్లకు చాలా అవమానంగా అనిపించింది. సరిగ్గా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనే ఒక అద్భుతం జరిగింది. దేశం పరువు పోయింది, ఖజానాలో డబ్బు లేదు. మరి ఇప్పుడు ఈ దేశాన్ని ఎలా కాపాడుకోవాలి? అప్పుడే దేశాధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న కిమ్ డే జుంగ్ ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. ఆయన కేవలం కార్లు, టీవీలు అమ్ముకుంటే సరిపోదు, మన సంస్కృతిని, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఒక శక్తివంతమైన ఆయుధంగా మార్చుకుందామని డిసైడ్ అయ్యారు. ఒకసారి వెనక్కి చూస్తే అప్పటికే 1993లో వచ్చిన హాలీవుడ్ సినిమా జురాసిక్ పార్క్ ప్రపంచవ్యాప్తంగా తెచ్చుకున్న లాభాలను దక్షిణ కొరియా ప్రభుత్వ సలహా మండలి గమనించింది. ఆ ఒక్క సినిమా తెచ్చిన లాభం 15 లక్షల హుందాయ్ కార్లు అమ్మితే వచ్చే లాభంతో సమానమని వాళ్ళకి అర్థమైంది. అంతే, ఇక తమ సినిమాలను, పాటలను, సంస్కృతిని కేవలం వాళ్ళ వరకే ఉంచుకోకుండా ప్రపంచానికి ఎగుమతి చేయాలని నిర్ణయించుకున్నారు. తద్వారా అటు డబ్బు సంపాదించడమే కాదు, ఇటు ప్రపంచం ముందు తమ దేశం కోల్పోయిన బ్రాండ్ ఇమేజ్ను కూడా నిలబెట్టుకోవాలని ఆ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఒక దేశ ప్రభుత్వం తన ఆర్థిక వ్యవస్థను బ్రతికించుకోవడానికి ఏకంగా తమ కల్చర్ని ఆయుధంగా వాడటం మీరు ఎప్పుడైనా చూసారా? 1998 తర్వాత దక్షిణ కొరియా అసలు కథ మొదలైంది. దక్షిణ కొరియా అధ్యక్షుడు కిమ్ డే జుంగ్ సంస్కృతిని తమ పెట్టుబడిగా మార్చుకోవాలని ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. మీకు తెలుసా, 1999లో కేవలం సంస్కృతిని, వినోద రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఏకంగా $148.5 మిలియన్ ఫండును కేటాయించారు. అంటే ఊహించండి, ఒక దేశం ఆర్థిక సంక్షోభంలో ఉండి కూడా
సినిమాల కోసం, పాటల కోసం వందల కోట్లు ఖర్చు పెట్టింది. అంతేకాదు కొరియన్ పాప్ మ్యూజిక్ కోసమే ప్రత్యేకంగా తమ సాంస్కృతిక మంత్రిత్వ శాఖలో ఒక సరికొత్త విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచే కొరియన్ కల్చర్ను ప్రపంచానికి పరిచయం చేసే హాలియు లేదా కొరియన్ వేవ్ పాలసీ ఒక తుఫానులా ఊపందుకుంది. వాళ్ళ వ్యూహం ఎంత పకడ్బందీగా జరిగిందో వింటే మీరు షాక్ అవుతారు. $multi-million ఖర్చుతో దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద కాన్సర్ట్ ఆడిటోరియంలు కట్టించారు. అలాగే యూనివర్సిటీలలో కల్చరల్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రత్యేక డిపార్ట్మెంట్లు తెరిచారు. వీటికి తోడుగా ఇంటర్నెట్ వాడకాన్ని విపరీతంగా పెంచి డిజిటల్ కొరియా లక్ష్యంతో 2004 నాటికి దాదాపు 1.2 కోట్ల ఇళ్లకు బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లు ఇచ్చారు. ఇక కే-డ్రామాలు, సినిమాల నిర్మాణానికి అడ్డుగా ఉన్న సెన్సార్షిప్ రూల్స్ మొత్తాన్ని పూర్తిగా ఎత్తేశారు. డైరెక్టర్లు తమకు నచ్చిన వాస్తవిక సమస్యలపై స్వేచ్ఛగా సినిమాలు తీసుకునే అవకాశం కల్పించారు. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే ప్రపంచాన్ని ఆకర్షించడానికి ఒక పక్కా ఐడల్ సిస్టమ్ తీసుకొచ్చారు. టాలెంట్ ఏజెన్సీలు వీధుల్లో డ్యాన్స్ చేసే కుర్రాళ్లను గ్లోబల్ ఆడిషన్స్ ద్వారా ఎంపికైన వారిని పట్టుకొని ఒక ఫ్యాక్టరీ తరహాలో తీర్చిదిద్దాయి. వాళ్లకు పాటలు పాడడంలో, డ్యాన్స్ చేయడంలో, యాక్టింగ్లో, మీడియా ముందు ఎలా మాట్లాడాలో సంవత్సరాల తరబడి కఠినమైన శిక్షణ ఇచ్చారు. వాళ్ళ స్టేజ్ పేర్లు, స్టైల్, ఫ్యాన్స్తో ఎలా ప్రవర్తించాలి అనేది అంతా ఆ మ్యూజిక్ కంపెనీలే దగ్గరుండి ప్లాన్ చేశాయి. ఇలా ఒక పక్క క్రియేటివిటీకి పూర్తి స్వేచ్ఛ, మరోపక్క ప్రభుత్వ భారీ ఆర్థిక మద్దతు కలిసి దక్షిణ కొరియాను ఒక అతిపెద్ద కల్చరల్ సూపర్ పవర్గా మార్చడానికి పునాదులు వేశాయి. 2000 దశకం వచ్చేసరికి అసలు మ్యూజిక్ మొదలైంది. చూడండి, అప్పటి వరకు కొరియా అంటే పెద్దగా పరిచయం లేని ఆసియా దేశాలన్నీ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. దీనికి కారణం వింటర్ సొనాటా అనే ఒక కొరియన్ డ్రామా. 2002లో వచ్చిన ఈ టీవీ సిరీస్ ఒక సునామీలా ఆసియా అంతటా వ్యాపించింది. ఈ డ్రామా దెబ్బకి షూటింగ్ జరిగిన నామి ఐలాండ్కి వెళ్లే విదేశీ టూరిస్టుల సంఖ్య 2001లో 2 లక్షలు ఉంటే 2002 నాటికి ఏకంగా 6,50,000కు పైగా పెరిగిపోయింది. ముఖ్యంగా జపాన్ మహిళలు ఈ డ్రామా హీరో అయిన బే యోంగ్ జూన్కి ఎంతలా ఫిదా అయ్యారంటే అక్కడి నుంచే కొరియన్ వేవ్కి అసలైన పునాది పడింది. ఆ తర్వాత మొదలైంది కే-పాప్ ఫస్ట్ వేవ్. మీకు తెలుసా, బోవా అనే 14 ఏళ్ల అమ్మాయికి స్పెషల్గా జపనీస్ భాష నేర్పించి మరీ జపాన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇప్పించారు. తన లిజన్ టు మై హార్ట్ ఆల్బంతో ఏకంగా 10 లక్షలకు పైగా కాపీలు అమ్మి జపాన్ ఒరికాన్ చార్ట్లో నెంబర్ 1 స్థానంలో నిలిచింది. జపాన్లో ఈ రేంజ్లో సక్సెస్ సాధించిన మొదటి కొరియన్ ఆర్టిస్ట్ తనే. ఆ వెంటనే 2005లో TVXQ అనే బాయ్ బ్యాండ్ కూడా జపాన్లో ఎంట్రీ ఇచ్చి ఆ మార్కెట్లోకి అడుగుపెట్టిన ఫస్ట్ సౌత్ కొరియన్ బాయ్ బ్యాండ్గా రికార్డు సృష్టించింది. ఇక సూపర్ జూనియర్ గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. 2005లో ఎంట్రీ ఇచ్చిన వీళ్ళు ఒకే గ్రూప్లోంచి చిన్న చిన్న సబ్ యూనిట్స్గా విడిపోయి వేరే దేశాల్లో మార్కెట్ చేసే ట్రెండ్ మొదలుపెట్టారు. 2009లో వీళ్ళు రిలీజ్ చేసిన సారీ సారీ అనే పాట ఆసియా మొత్తం షేక్ చేసి కే-పాప్ ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళడానికి ఒక పెద్ద దారి చూపింది. కానీ ఈ ప్రపంచం మొత్తం కొరియా వైపు తిరిగి చూసేలా చేసిన అసలైన ఎక్స్ప్లోజన్ 2012లో జరిగింది. అదే సై పాడిన గంగం స్టైల్. ఈ పాట సృష్టించిన సునామీ మీ అందరికీ తెలుసు. గుర్రం నడక లాంటి ఆ డ్యాన్స్ స్టెప్, కొరియన్ పంక్తులకు తోడుగా క్యాచీ ఇంగ్లీష్ హుక్ లైన్స్ వాడటం అబ్బో ఒక రేంజ్లో పిచ్చెక్కించాయి. దీని దెబ్బకి డిసెంబర్ 2012 నాటికి యూట్యూబ్ చరిత్రలో 1 బిలియన్ అంటే 100 కోట్ల వ్యూస్ సాధించిన మొట్టమొదటి వీడియోగా గంగం స్టైల్ వరల్డ్ రికార్డు సృష్టించింది. ఇలా ఒకప్పుడు ఏమీ లేని కొరియా ఇంటర్నెట్ని వాడుకొని ప్రపంచాన్ని తన కల్చర్తో ఎలా ఏలటం మొదలుపెట్టిందో అర్థమైందా? ఇక ఇప్పుడు మనం చూస్తున్నది మామూలు క్రేజ్ కాదు, గ్లోబల్ డామినేషన్. ఒకప్పుడు కొరియన్ భాష అంటే ఎవరికి పెద్దగా తెలిసేది కాదు. కానీ ఇప్పుడు కిమ్చి, బిబింబాప్ లాంటి కొరియన్ వంటకాలు ప్రపంచమంతటా ఫేమస్ అయిపోయాయి. దీనికి తోడుగా కొరియన్ బ్యూటీ ప్రొడక్ట్స్, కే బ్యూటీ, కొరియన్ ఫ్యాషన్కు పాశ్చాత్య దేశాల్లో సైతం ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. కొరియన్ భాష నేర్చుకోవాలనే ఆసక్తి ప్రపంచవ్యాప్తంగా ఎలా పెరిగిపోయిందో మీకు తెలుసా? దీనికోసం కొరియన్ ప్రభుత్వం కింగ్ సెజాంగ్ ఇన్స్టిట్యూట్స్ పేరుతో విదేశాల్లో భాషా కేంద్రాలను ఏర్పాటు చేసి మరీ తమ కల్చర్ను ప్రమోట్ చేస్తోంది. అసలు BTS, బ్లాక్ BTS బ్యాండ్ ఏకంగా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించింది. అలాగే వైట్ హౌస్లో అమెరికా అధ్యక్షుడిని కూడా కలిసి పలు అంతర్జాతీయ సమస్యల మీద చర్చించింది. ఒక మ్యూజిక్ బ్యాండ్కి ఇంతటి గౌరవం దక్కడం అంటే మాటలు కాదు. వీళ్ళ సాంగ్ డైనమైట్ స్పాటిఫైలో 100 కోట్ల స్ట్రీమ్స్ సాధించి రికార్డు సృష్టించింది. ఇక సినిమాల విషయానికి వస్తే పారాసైట్ సినిమా గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆస్కార్ అవార్డుల చరిత్రలోనే ఉత్తమ చిత్రంగా ఎంపికైన మొట్టమొదటి ఇంగ్లీషేతర సినిమాగా పారాసైట్ రికార్డు సృష్టించింది. ఈ సినిమా వాళ్ళ సమాజంలో ఉన్న పేదరికం, నిరుద్యోగం లాంటి రియల్ ప్రాబ్లమ్స్ని ఎంత అద్భుతంగా చూపించిందో మీరు చూసే ఉంటారు.
ఇదంతా కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, దీని వెనుక భారీ ఎకనామిక్ స్ట్రాటజీ ఉంది. ఈ కల్చరల్ ఎక్స్పోర్ట్స్ ద్వారా కొరియా బ్రాండ్ వాల్యూ పెరిగి అది పరోక్షంగా వాళ్ళ టెక్నాలజీ, కార్లు, స్మార్ట్ ఫోన్ల అమ్మకాలకు కూడా ఎంతో సహాయపడుతోంది. వాళ్ళ ప్రభుత్వాధినేతలు చెప్పినట్లుగా ఇది కేవలం వినోదం కాదు, దేశ టూరిజంను పెంచుతూ వందల కోట్ల డాలర్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న అతిపెద్ద సాఫ్ట్ పవర్ ఆయుధం. చూశారు కదా, దక్షిణ కొరియా సాధించిన ఈ అద్భుత విజయం ఈరోజు ప్రపంచం మొత్తానికి ఒక చాలా పెద్ద పాఠం నేర్పుతోంది. మీకు తెలుసా, ఒక దేశం గ్లోబల్ సూపర్ పవర్గా ఎదగాలంటే కేవలం మిలిటరీ, బాంబులు, భయంకరమైన ఆయుధాలు మాత్రమే అక్కర్లేదు. తమ సంస్కృతి, కళలు మరియు క్రియేటివిటీతో కూడా ఈ ప్రపంచాన్ని మొత్తం శాసించవచ్చని కొరియా మన కళ్ళ ముందు నిరూపించింది. 1997 ఆసియా ఆర్థిక సంక్షోభం లాంటి ఒక కటిక చీకటి సమయంలో వాళ్ళు తమ కల్చర్ని ఒక శక్తివంతమైన ఆయుధంగా మార్చుకున్నారు. పక్కా ప్రభుత్వ ప్లానింగ్తో ఈరోజు ఎకానమీ, టూరిజం, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇలా అన్ని రంగాల్లో సాఫ్ట్ పవర్ ద్వారా రారాజుగా వెలుగొందుతున్నారు. ఇది కేవలం వినోదం కాదు, ఒక దేశం తమ గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్ను ఎలా నిర్మించుకోవాలో చెప్పే ఒక బెస్ట్ కేస్ స్టడీ. వాళ్ళ ప్రభుత్వం వేసిన ఈ మాస్టర్ స్ట్రాటజీ మిగతా దేశాలకు కూడా ఒక అద్భుతమైన రోల్ మోడల్గా మారింది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఒకటే, మనం మన మూలాలను, మన సొంత సంస్కృతిని గట్టిగా నమ్ముకొని సరైన ప్లాన్తో ముందుకు వెళ్తే ఎంతటి అద్భుతాలైనా సృష్టించవచ్చు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, భయంకరమైన యుద్ధాలతో గెలిస్తే కేవలం దేశాలు మాత్రమే మన గుప్పెట్లోకి వస్తాయి. కానీ అదే కళలతో, మన సంస్కృతితో గెలిస్తే ఏకంగా ప్రపంచ ప్రజల హృదయాలే మన సొంతమవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మన తెలుగు థాట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.